ప్రశంసలన్నీ అల్లాహ్కే చెందుతాయి. అత్యంత కరుణామయుడు, సకల లోకాల పోషకుడు. ఆయన జీవనోపాధి ద్వారాలను తెరుస్తాడు, కష్టం తరువాత సులభతరం చేస్తాడు, మరియు తన వైపు తిరిగే హృదయాలను ఎన్నటికీ వదలడు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీస్సులు వర్షించుగాక. ఆయన బోధనలు మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నతంగా నిలుపుతూ ఉంటాయి. ఇస్లాంలో అప్పు ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక బాధ్యత. మన వేగవంతమైన క్రెడిట్ ఆధారిత ప్రపంచంలో అప్పు తీసుకోవడం దాదాపు సాధారణమైపోయింది. విద్యార్థి రుణాల నుండి గృహ రుణాల వరకు మరియు రోజువారీ అప్పుల వరకు. కాని ఇస్లాంలో అప్పు కేవలం ఆర్థికపరమైన ఆందోళన కాదు, అది ఒక నైతిక మరియు ఆధ్యాత్మిక బాధ్యత. అప్పు దైన్ ఒక పవిత్రమైన నమ్మకంగా పరిగణించబడుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క భౌతిక జీవితాన్ని మాత్రమే కాకుండా పరలోకంలో అతని స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇస్లాం అవసరమైనప్పుడు అప్పు తీసుకోవడానికి అనుమతించినప్పటికీ, అది జాగ్రత్త, బాధ్యత మరియు తిరిగి చెల్లించే ఉద్దేశ్యంపై గట్టిగా నొక్కి చెబుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పు భారం మరియు దాని ఆధ్యాత్మిక ప్రభావాల గురించి చాలా ఆందోళన చెందారు. ఆయన తన ప్రార్థనలలో తరచుగా అప్పుల నుండి రక్షణ కోరేవారు. ఇలా అన్నారు: ఓ అల్లాహ్, నేను నీ శరణు కోరుతున్నాను చింత మరియు దుఃఖం నుండి, అసమర్థత మరియు సోమరితనం నుండి, పిసినారితనం మరియు పిరికితనం నుండి, అప్పుల భారం మరియు పురుషులచే అణచివేయబడటం నుండి. ఒక లోతైన సునన్ అత్తిర్మిది హసన్ హదీసులో అబూ హురైరా రజియల్లాహు అన్హు ద్వారా వివరించబడినది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: విశ్వాసి యొక్క ఆత్మ అతని అప్పు వల్ల నిలిపివేయబడుతుంది, అది తిరిగి చెల్లించబడే వరకు. దీని అర్థం, మరణం తరువాత కూడా ఒక వ్యక్తి యొక్క ఆత్మ అనిశ్చితి స్థితిలో ఉండవచ్చు, అతని పరలోక ప్రయాణం అసంపూర్ణంగా ఉండవచ్చు, అతని భూసంబంధమైన అప్పులు పరిష్కరించబడే వరకు. సుభానల్లా! ఇస్లాంలో ఆర్థిక బాధ్యతల తీవ్రత గురించి ఎంత శక్తివంతమైన జ్ఞాపిక ఇది. సీరా నుండి ఒక నిజ జీవిత పాఠం. అప్పులో మరణించిన ఒక వ్యక్తిని జనాజా, అంత్యక్రియల ప్రార్థన కోసం తీసుకువచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారని వర్ణించబడింది. అతనికి ఏదైనా అప్పు ఉందా? జవాబు అవును అని. ఎవరూ బాధ్యత వహించడానికి లేకపోతే ఆయన ఇలా అనేవారు: మీ స్నేహితుని కోసం ప్రార్థించండి. ఒకసారి అబూ ఖతద రజియల్లాహు అన్హు ఆ మరణించిన వ్యక్తి అప్పును చెల్లించడానికి ముందుకు వచ్చారు. అప్పుడు మాత్రమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంత్యక్రియల ప్రార్థనను నడిపించారు. ఇది అప్పు యొక్క తీవ్రతను మరియు ఎవరికైనా తిరిగి చెల్లించడంలో సహాయం చేయడం యొక్క అపారమైన బహుమతిని రెండింటినీ హైలైట్ చేస్తుంది. మీరు అప్పులో ఉంటే ఏమి చేయాలి? ఆచరణాత్మక మరియు ఆధ్యాత్మిక చర్యలు. అప్పులో ఉండటం పాపం కాదు, కానీ తిరిగి చెల్లించడంలో అజాగ్రత్త ప్రమాదకరం. ఈ పరీక్షను అధిగమించడానికి ఇస్లాం ఆచరణాత్మక పరిష్కారాలను మరియు ఆధ్యాత్మిక నివారణలను అందిస్తుంది. 1. నిజమైన ఉద్దేశ్యం, నియత్ కలిగి ఉండండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే తిరిగి చెల్లించాలనే ఉద్దేశ్యంతో ప్రజల డబ్బును తీసుకుంటారో, అల్లాహ్ అతని తరపున దానిని తిరిగి చెల్లిస్తాడు, మరియు ఎవరైతే దానిని వృధా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకుంటారో, అల్లాహ్ అతనిని నాశనం చేస్తాడు. మీ నియత్, ఉద్దేశ్యం నిజమైనదిగా ఉండాలి. తిరిగి చెల్లించడానికి సమయం పట్టినప్పటికీ మీ హృదయం నిజమైతే అల్లాహ్ మీకు సహాయం చేస్తాడు. 2. రుణాన్ని నమోదు చేయండి. అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటాడు: ఓ విశ్వాసులారా, మీరు ఒక నిర్దిష్ట కాలానికి అప్పు తీసుకున్నప్పుడు దానిని వ్రాసుకోండి. సూరా అల్-బఖరా 2:2-8 వ్రాయడం స్పష్టతను నిర్ధారిస్తుంది మరియు హక్కులను రక్షిస్తుంది. 3. ఆలస్యం చేయకుండా తిరిగి చెల్లించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ధనవంతుడు తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేయడం అన్యాయం. మీకు మార్గాలు ఉంటే వెంటనే తిరిగి చెల్లించండి. బడ్జెట్ చేసుకోండి, విలాసవంతమైన ఖర్చులను తగ్గించండి మరియు మీ వాగ్దానాన్ని నెరవేర్చండి. 4. రుణదాతతో సంభాషించండి. మీరు తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడుతుంటే రుణదాతతో నిజాయితీగా సంభాషించడం చాలా ముఖ్యం. పొడిగింపు, సరళమైన చెల్లింపు ప్రణాళిక లేదా పాక్షిక క్షమాపణ కోరండి.
కష్టాల్లో ఉన్నవారికి ఉదారంగా ఉండాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. ఖురాన్ ఇలా అంటాడు, మరియు రుణగ్రస్తుడు కష్టంలో ఉంటే అతనికి సులభంగా తిరిగి చెల్లించే వరకు సమయం ఇవ్వండి. అయితే మీరు దానిని దానంగా మాఫీ చేస్తే అది మీకు మంచిది, మీకు తెలిస్తే. సూరా అల్బఖరా 2:285. అల్లాహ్ను నిజాయితీగా ప్రార్థించండి. దుఆ. ఆచరణాత్మక ప్రయత్నాలతో పాటు అల్లాహ్ను తీవ్రంగా ప్రార్థించడం చాలా ముఖ్యం. అల్లాహ్ అంతిమ ప్రదాత మరియు సులభతరం చేసేవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అనేక దుఆలు, ప్రార్థనలు, ప్రత్యేకంగా అప్పులకు సంబంధించినవి. ఒక శక్తివంతమైన దుఆ, అల్లాహుమ్మా ఇక్ఫినీ బీ హలాలికా అన్ హరామికా వ అగ్నిని బీ ఫద్లికా అమ్మన్ సివాకా. ఓ అల్లాహ్, నీ చట్టబద్ధమైన దానితో నాకు సరిపోనివ్వండి, తద్వారా నాకు నీ చట్టవిరుద్ధమైనది అవసరం లేదు, మరియు నీ దయతో నన్ను ధనవంతుడిని చేయండి, తద్వారా నాకు నీవు తప్ప ఎవరూ అవసరం లేదు. క్రమం తప్పకుండా నిజమైన దుఆ చేయడం, ముఖ్యంగా ప్రార్థనల తర్వాత, ఇంతకు ముందు ఊహించని ద్వారాలను తెరవగలదు. 6. చట్టబద్ధమైన ఆదాయ మార్గాలను పెంచుకోండి. అప్పు ఎక్కువగా ఉంటే ఆదాయాన్ని పెంచడానికి అన్ని చట్టబద్ధమైన మరియు నైతిక మార్గాలను అన్వేషించండి. ఇందులో అదనపు పనిని చేపట్టడం, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లేదా చిన్న చట్టబద్ధమైన వ్యాపారాన్ని ప్రారంభించడం వంటివి ఉండవచ్చు. ఇస్లాం కష్టపడి పనిచేయడానికి మరియు స్వావలంబనకు ప్రోత్సహిస్తుంది. 7. దానధర్మాలు, సదఖా చేయండి. ఇది విరుద్ధంగా అనిపించినప్పటికీ మీ వద్ద ఉన్న కొద్దిపాటి దాని నుండి దానధర్మాలు చేయడం వల్ల అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు అల్లాహ్ నుండి మార్గాలు తెరుచుకుంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, దానధర్మం సంపదను తగ్గించదు. సహీ ముస్లిం. విశ్వాసం యొక్క ఈ చర్య అల్లాహ్ యొక్క ఏర్పాటులో నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఊహించని మార్గాల్లో ఆయన సహాయాన్ని ఆహ్వానించగలదు. ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అప్పు సాధారణమైపోయింది. విద్యార్థి రుణాల నుండి తనఖా మరియు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ల వరకు. ఒక ముస్లింకు దాని ఆధ్యాత్మిక ప్రభావాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ మనస్తత్వం బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రణాళికను, అధిక లేదా వడ్డీ ఆధారిత అప్పుల, రిబా నుండి దూరంగా ఉండటాన్ని మరియు అప్పుల నుండి విముక్తి పొందడానికి నిరంతర ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణ, స్వావలంబన మరియు అల్లాహ్పై ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఇస్లామిక్ విధానం నిజాయితీ, సహనం మరియు అల్లాహ్పై అచంచలమైన నమ్మకం మరియు ప్రార్థనతో కూడిన నిరంతర ప్రయత్నాన్ని నొక్కి చెబుతుంది. ఇది అప్పు భారాన్ని జవాబుదారీతనం, ప్రయత్నం మరియు చివరికి ఉపశమనం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుస్తుంది. అల్లాహ్ సహాయంతో ప్రతి భారాన్ని తేలికపరచవచ్చని మనకు గుర్తుచేస్తుంది. నిస్సందేహంగా అన్ని మహిమ మరియు శక్తి అల్లాహ్కే చెందుతుంది. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అన్ని విషయాలను నిర్వహించేవాడు. ఆయన మనకు అప్పుల నుండి విముక్తిని ప్రసాదించుగాక, మన జీవనోపాధిని ఆశీర్వదించుగాక, మరియు ఆయన అపరిమిత దయకు మనల్ని ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా చేయుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లాహ్. అన్ని ప్రశంసలు అల్లాహ్కే. ఆయన కరుణకు రాజు, ద్వారాలను తెరిచేవాడు మరియు హృదయాలను మార్చేవాడు. అల్లాహ్ అప్పులతో పోరాడుతున్న ప్రతి విశ్వాసీ భారాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులు, మీరు ఆర్థిక పోరాటాలలో అల్లాహ్ సహాయాన్ని అనుభవించారా? మీకు ఉపశమనం కలిగించిన చర్యలు ఏమిటి? మీ కథను క్రింద వ్యాఖ్యలలో పంచుకోండి. ఇది మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మరింత విలువైన ఇస్లామిక్ కంటెంట్కు మద్దతు ఇవ్వడానికి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.